ఓం కృష్ణం వందే జగద్గురు. శ్రీ 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 భగవాన్ వేమన యోగి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. నా పేరు విజయలక్ష్మి. ఊరు బుక్కపట్నము, కొత్త చెరువు కమిటీ 1, సత్యసాయి జిల్లా. నాకిచ్చినటువంటి పద్యము నిగూఢ తత్వార్థ బోధిలోని 70వ పద్యము. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని పింకమీలాగుర, విశ్వదాభిరామ వినురవేమ. భావము: అందముగా అలంకరింపబడి రంగులు పూయబడ్డ గోరీలు సమాధులు కంటికి ఎంతో ప్రీతిగా కనిపించును. కానీ వాటి లోపల దుర్గంధపూరితమైన శవము ఉండును. లోపల అనేక విధమైన అస్థికలచే భయంకరముగా కనిపించు గోరి బయటికి ఎంతో అందంగా కనిపించినట్లు కపట సన్యాసుల అంతర్గతం కూడా అట్లే ఉండును. బాహ్యమునకు రుద్రాక్షమాల, కాషాయ వస్త్రములు, విభూతి రేఖలు మొదలగు వేషభూషణములు ధరించిన కపట సన్యాసులు బయటికి ఎంతో గొప్ప జ్ఞానంగా కనిపించినప్పటికీ వారి అంతరంగము అనేక విధమైన గుణములతో నిండి ఉండును. గుణములతో సంబంధం పడి వాటి కర్మ అంటని విధానం వారికి తెలియదు. మేడి పండు చూచుటకు కాషాయ రంగులోనే ఎంతో అందంగా కనిపించుచుండును. పొట్ట విప్పితే పురుగులున్నట్లు పైన కపట సన్యాసులు పైన పటారము, లోన లోటారముగా ఉందురు. ధైర్యం అను జ్ఞానం లేని నాడు పిరికితనం అను అజ్ఞానం పోదు. అజ్ఞానం ఉన్నప్పుడు జీవుడు విషయ కర్మలందు చిక్కుకొనుచుండును. జ్ఞానమున్నవాడు వేషం వేయవలసిన అవసరం లేదు. అంతరంగము శుభ్రముగా ఉండినా చాలని పై పద్యమందు వేమన తెలియజేశాడు. విశ్వద అంటే విశ్వమంతా నిండిన పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినురా వేమ అంటే జీవాత్మ వినుము అని ఈ పద్యం యొక్క అర్థము. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన గురుదేవుని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం. అందరికీ నమస్కారం.